ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే మీకు వంకాయతో వెరైటీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తానండి. ఫస్ట్ ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనం వంకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత పప్పు అయితే పెట్టేసుకున్నాను కుక్కర్లో. పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ అవి కూడా వేసేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని అంటే ఒక 2-3 అన్నమాట, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. కొన్ని మెంతులు వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే మనము మెంతులు చెప్పాను కదండి, మెంతులు వేసుకొని మళ్ళీ విజిల్ పెట్టేసుకుందాము. ముందే మెంతులు వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదైతే ఉడికిపోతుంది. ఒక 3-4 విజిల్స్ అంటే 5 విజిల్స్ అనుకోండి మొత్తము వచ్చేంత వరకు కూడా దాన్ని అలానే ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ బంద్ చేసుకొని విజిల్ అయిపోయిన తర్వాత మూత తీయాలండి. ముందే మనం మూత తీస్తే ఉడకదు. సో ముందైతే ఉడికిన తర్వాత అందులో నేను కొంచెం పసుపు, కారం అయితే అవసరం లేదు, ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే కారం అవసరం లేదు, ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మెదుపుతున్నాను. మెదిపిన తర్వాత అందులో కొంచెము ఒక 2-3 చింతపండు రెబ్బలు, కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి, లేదంటే చింతపండు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకున్నాక దాన్ని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలండి, ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. అంతే. ఇప్పుడు తాలింపులో నేను ముందుగా జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అందులో కొంచెము అల్లం వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి అండి, అల్లం కాదు, ఓన్లీ వెల్లుల్లి కచ్చాపచ్చగా నూరేసుకొని దాన్ని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడు పప్పు అందులో పోసేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము దానిని తాలింపు పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైనటువంటి వంకాయ పచ్చడి, వంకాయ పప్పు అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే ఒక ఆమ్లెట్ కానీ, లేదంటే అప్పడం కానీ, అప్పడం ఉన్నా సరే, ఆమ్లెట్ ఉన్నా సరే, ఏదైనా కూడా మనకి ఒక మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో వాంగిబాత్ అనుకున్నాను కానీ దానికి రివర్స్లో వంకాయ పప్పు అయిపోయింది మేడం. అందుకని అనుకున్నది ఒకటి అయింది ఒకటి. వాంగిబాత్ చేద్దాం అనుకున్నాం. వీలైతే నెక్స్ట్ వీడియో మనం వాంగిబాత్ చూసేద్దాము. ఇప్పుడైతే ప్రస్తుతం పప్పుతో సరిపెట్టేసుకుందాము. వంకాయ పప్పు, వంకాయ పచ్చిమిర్చి పప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించినటువంటి రుచికరమైన పప్పు రెడీ.